ప్రభు పేరిట దేవుని బిడ్డని మీ అందరికీ కృపగలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. యోబు గ్రంథము 29వ అధ్యాయము 2వ వచనము. పూర్వకాలముననున్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. ఆమేన్. చూడండి ప్రియులారా, యోబు పూర్వకాలము ఉన్నట్లు నేనుంటే ఎంత మేలు అని అంటున్నాడు. అంటే పూర్వము యోబు ఎలా ఉండేవాడు తెలుసండి? అతనికి దాసదాసి జనమును, విస్తారమైనటువంటి ఐశ్వర్యము, పేరు ప్రఖ్యాతులు బహు విస్తారముగా యోబు జీవితంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు యోబు ఎలా ఉన్నాడంటే, పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ఆస్తులు పోగొట్టుకున్నాడు, ఆరోగ్యము పోగొట్టుకొని చివరకు అతడు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా అతడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఏమన్నా తెలిసినా, పూర్వకాలం ఉన్నట్లు నేనుంటే ఎంత బాగుంటుంది అంటున్నాడు. మరి ఈ రోజున నీవు పూర్వకాలమున ఉన్నట్లు నీ జీవితము ఇప్పుడున్నటువంటి పరిస్థితులు లేదేమో. అయితే నీవు ఏమాత్రము కూడా సందేహపడవద్దు, ఏమాత్రము కూడా దేవునిపై నమ్మిక ఉంచుము. నువ్వు ఏమైతే పోగొట్టుకున్నావో, పూర్వము నీకు ఆరోగ్యము పోగొట్టుకున్నావా? పూర్వము నీకు ఆరోగ్యం ఉన్నది, దాన్ని పోగొట్టుకున్నావా? పూర్వము నీకు ఐశ్వర్యం ఉన్నది, దాన్ని పోగొట్టుకున్నావా? పూర్వము నీవు బంగారం ఉన్నది, దాన్ని పోగొట్టుకున్నావా? పూర్వము ఏదైతే ఉన్నదో దాన్ని పోగొట్టుకుని నిస్సహాయుడవై నీవు నిలిచి ఉన్నావేమో. నిశ్చయముగా నా యేసయ్య మాత్రమే పూర్వపు వైభవాన్ని నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఎప్పుడు అనుగ్రహిస్తాడో తెలుసునా? యోబు పూర్వకాలమున ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు అంటున్నాడు. అంటే యోబు జీవితము అన్ని పోగొట్టుకున్న, పిల్లలు పోగొట్టుకున్న, ఆస్తి పోగొట్టుకున్న, ఆరోగ్యము పోగొట్టుకున్న, ఇంత మాట కూడా దేవుని దూషించి అతడు పాపము చేయలేదండి. మరి నీవు కూడా ఇంత మాట దేవుని దూషించి పాపము చేయకుండా ఒక పరిశుద్ధంగా దేవుని కొరకు నీవెప్పుడైతే నిలిచి ఉంటావో అప్పుడు నా యేసయ్య యోబు కట పూర్వము కలిగిన దానికంటే 2 ప్రభు అధికముగా ఇచ్చాడు. ఈ రోజున నీకు కూడా నీవు పోగొట్టుకున్న సమస్తము తిరిగి పొందుదువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. యోబునకు పూర్వము కలిగిన దానికంటే అధికముగా మీరు అనుగ్రహించి ఉన్నారు. యోబు వలె మేము కూడా నీ కొరకు జీవించేటువంటి కృప దయచేయండి. ఎవరైతే జీవిస్తున్నారో వారికి పూర్వమున ఉన్నటువంటి వైభవాన్ని మరలా అనుగ్రహించండి. ఈ మాటలు బిడ్డల జీవితంలో స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.